అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగు యాత్రికుల్ని సిఆర్పీఎఫ్ బలగాలు భారీ భద్రత మధ్య జమ్మూ రైల్వే స్టేషన్ కి తరలిస్తున్నాయి. బాల్తాల్లోని బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన బస్సులు మధ్యాహ్నానికి స్టేషన్ కి చేరుకుంటాయని అధికారులు అంటున్నారు. అక్కడి నుంచి ప్రయాణికుల్ని వాళ్ల స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. कितने लोग मारेंगे कोई डेड बॉडी मेरा भी पहलगाम का वैसे आप वहाँ से निकल आए तो क्या करें? अरे नहीं ना वहाँ पे खड़े थे ना तो भाई कोई अच्छी न्यूज़ हो जाता है. విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలుగు వాళ్ళు ప్రధానంగా ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది అమర్నాథ్ యాత్రలు ప్రస్తుతం చిక్కున్నారు? వీళ్ళని తిరిగి ప్రస్తుతం భద్రతా బలగాలతో వాళ్ళ సహాయంతో తరలిస్తున్నారు. వీళ్ళని మరి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే ఏపీ సర్కార్తో పాటు ఇటు తెలంగాణ సర్కారు తెలుగు యాత్రికుల్ని కాపాడేటువంటి ప్రయత్నాల్లో భాగంగా నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి బల్కల్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు సమాచారం అప్డేట్ తీసుకుంటే ప్రస్తుతం తెలుగు యాత్రికులు తెలంగాణ ఏపీకి సంబంధించిన యాత్రికులు సేఫ్ గా ఉన్నారని చెప్పి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం క్షేమంగా శ్రీనగర్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు అందరూ కూడా జమ్మూ తావి శ్రీనగర్ నుంచి జమ్మూ తావికి వస్తున్నారు. దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం అయితే జమ్మూకు సంబంధించి రిపోర్ట్ చూసుకుంటే ప్రశాంత వాతావరణం జమ్మూలో ఉంది, కానీ శ్రీనగర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి యాత్రికులు మాత్రం జమ్మూకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం జవహర్ సొరంగ మార్గం ఉంది జమ్మూకు ఇటు శ్రీనగర్ మధ్య. ఆ జవహర్ సొరంగ మార్గాన్ని కూడా తెలుగుకు సంబంధించినటువంటి యాత్రికులు క్రాస్ అయినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ఎప్పటికప్పుడు సిఆర్పీఎఫ్ కు సంబంధించి డీజీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే యాత్రికులంతా సేఫ్ గా ఉన్నారు. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ సిఆర్పీఎఫ్ కు సంబంధించి అటు లోకల్ గా పోలీసులు కూడా 144 సెక్షన్ ఖర్చుని సడలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దుర్గా ప్రసాద్ ప్రస్తుతం తెలుగు వ్యక్తి సిఆర్పీఎఫ్ కు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఎప్పటికప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకుని వారందరినీ సేఫ్ గా ఇటు ఏపీకి తెలంగాణకు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనగర్ కు చేరుకున్న తర్వాత శ్రీనగర్ నుంచి జమ్మూ చేరుకున్న తర్వాత యాత్రికులందరినీ కూడా రైలు మార్గం ద్వారా వారి స్వస్థలాలకు పంపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనగర్ లో ఉన్న యాత్రికులు బల్కల్లో అటు శ్రీనగర్, సోనం మార్గ్, గుల్మార్గ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తెలుగు ప్రయాణంలో జమ్మూలో ఉన్నారు. జమ్మూకు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నారు. 79 బస్సుల్లో పూర్తిగా పోలీసు భద్రతను ఏర్పాటు చేసి జమ్మూకు శ్రీనగర్ నుంచి యాత్రికులను తరలించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.